శాలిగ్రామం అంటే ఏంటో తెలుసా? శ్రీ మహావిష్ణువు చిహ్నం గల శిలనే శాలిగ్రామం అంటారు. అలాంటి శాలిగ్రామాలు ఒకటి కాదు, రెండు కాదు, వందలు వేలు కాదు, లెక్కలేనన్ని శాలిగ్రామాలు ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడ దొరకబవి. ఆ నది పేరే గండకీ నది. మరి గండకీ నదిలోనే ఈ శాలిగ్రామాలు పుట్టడం వెనుక ఒక కథ దాగి ఉందని మీకు తెలుసా? గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక అందమైన స్త్రీ, ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూ ఉండేవారు. గండకి అందరినీ అంగీకరించేది కాదు. ప్రతిరోజు ముందొచ్చిన బేరం మాత్రమే ఒప్పుకునేది. ఆ రోజుకి అతనే ఆమె భర్త. రెండో మనిషికి, రెండో బేరానికి ఒప్పుకునేది కాదు. ధనమాశ చూపినా దరి చేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండకిని మార్చాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించింది, కానీ చివరికి విఫలమైంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే, ఆ శ్రీ మహావిష్ణువుకే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టిందట. ఒకరోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు గండకితో బేరం చేసుకొని కానుకలిచ్చాడు. అలవాటుగా గండకి అతనికి స్నానం చేయించాలని